ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడిని ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు. ఇదే విషయం మీద, చాలా దారుణమైన విషయం మీద మనతో మాట్లాడడానికి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రతినిధి సార్, నిన్న జరిగినటువంటి దాడిలో అనేక మంది ప్రాణాలు పోయి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? పాకిస్తాన్ ఉగ్రవాద చర్యగా ఇప్పటికే కొంత సమాచారం ఉంటుంది. ఏం చెప్తారు సార్ ఈ దాడికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ ఒక వారం కింద నేను ఇటువంటి జాగాలని కాశ్మీర్లో నేను, మా మిస్సెస్ సతీమణి, ఇంకా 12 మంది ఎంపీలు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి పోయినాము గుల్మర్గ్. మాకు చాలా సంతోషమైంది. ఒకటేమో వాతావరణం మంచిగా ఉండే, సీనరీ, ఇది ఇండియా భాగము, కానీ ఆడ టూరిస్ట్ అయితే విపరీతంగా వస్తున్నారు. అయితే అప్పుడు మాకు ఎందుకు సంతోషమైందంటే, అరే నిజంగానే మన కాశ్మీర్ ఒక భారతదేశం ఒక భాగం అయిపోయింది. అదే కాక కోట్లాది మంది టూరిస్ట్ వస్తుండే కాశ్మీర్ అభివృద్ధి అవుతున్నది, కాశ్మీర్ ఎకానమీ పెరుగుతుందని చాలా సంతోషించాం. వారం కింద అంతా శాంతియుతంగా ఉండే. ఇక్కడికి వచ్చినాక నిన్న మధ్యాహ్నం సంధి వార్తలు వింటుంటే నిజంగానే అప్పుడు అనిపించింది, ఇది దాడి కేవలం ఏదో టూరిస్ట్ కాదు, భారతదేశం ఐక్యత మీద, భారతదేశం ఇంటిగ్రిటీ మీద దాడి. ఇంకా ప్రత్యేకంగా ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ వాళ్ళు అనార్మ్డ్ టూరిస్ట్ మీద, హిందూ టూరిస్ట్ మీద అటాక్ చేసిండ్రు. అంటే అంతకంటే పిరికోళ్ళు ఎక్కడ ఉంటారు? అంతకంటే పిరికోళ్ళు. కానీ వాళ్ళకంటే పిరికోళ్ళు ఎవరంటే ఆ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం. వాళ్ళు సహించలేరు. కాశ్మీర్ ఇండియా కింద ఇంత డెవలప్ అవుతుందని సహించలేరు. అందుకే ఈ అటాక్స్ అయినాయి. మొత్తము ప్రపంచంలో ప్రతి దేశ నాయకుడు, ట్రంప్ కానించి, పుటిన్ కానించి, యుక్రెయిన్, ఇజ్రాయెల్ అధ్యక్షులందరూ కూడా మనకు సానుభూతి తెలిసిండ్రు, మన సపోర్ట్ ఇచ్చిండ్రు. దానికి ఇంకా రిటాలియేషన్ అయితే సివియర్గా ఉంటుంది. ఎట్లయితే నా కోరిక ఏంటంటే, ఎట్లయితే పాలెస్టీన్ హమాస్ ఎవరైతే ఉండ్రో వాళ్ళు ఇజ్రాయెల్ టూరిస్ట్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తుంటే అనార్మ్ టూరిస్ట్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ ఎట్లా చేసిండ్రో అట్లా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ టెర్రరిస్ట్ మీద, టెర్రరిస్ట్ సపోర్ట్ చేసిన పాకిస్తానీ ఆర్మీ మీద దాడి చేయాలని నా కోరిక. ఒకటి సార్, పాకిస్తాన్ జనరల్ మాట్లాడిన కొద్ది రోజుల్లోనే దాడి జరిగింది. ఒక 1 వీక్ క్రితమైన మాట్లాడారు. కాశ్మీర్కు సంబంధించి కాశ్మీర్ ప్రజలు కూడా ఇంకా వాళ్ళని మర్చిపోలేమని ఏదైతే ఉందో కొంత రెచ్చగొట్టే వాక్యాలు అప్పుడే మన దేశం సంబంధించి కూడా ఖండించినటువంటి పరిస్థితులు. ఎగ్జాక్ట్గా టెర్రరిస్ట్ గ్రూప్ అయినప్పటికీ దీని వెనకాల పాకిస్తాన్ ప్రభుత్వం ఉందని అనుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? కుటుంబాలకు ఏం చెప్తారు సార్ అక్కడ నష్టపోయిన కుటుంబాలు? దాంట్లో అనుమానమే లేదు. 200% వానికి చేత కాదు, పిరికోడు ఆ పాకిస్తాన్ జనరల్. వానితో చేతగాంది ఎవడో టెర్రరిస్ట్ వాళ్ళతో చేపించిండు. దీంట్లో అసలుకి ఎవ్వరు కూడా అనుమానం కూడా లేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ అదొక హిజ్డా గవర్నమెంట్, వాళ్ళకి ఏమి శక్తి లేదు. పాకిస్తాన్ ఆర్మీ కాళ్ళు మొక్తా ఉంటుంది. కానీ చాలా బాధాకరంగా ఉంది. ఒక్కొక్క వీడియో చూస్తే నిజంగానే భార్యాభర్తలు పోతే భార్య ముంగట భర్తను పాయింట్ బ్లాంక్ షూట్ చేసిండ్రు. వాళ్ళందరికీ యావత్ భారతదేశం సానుభూతి చూపెడుతుంది. ఇప్పుడైనా గ్రహించాలే ఈ ఇస్లాం టెర్రరిస్ట్ ఎట్లుంటారో అని. యావత్ భారతదేశం, ప్రపంచం కూడా ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అందరు కూడా, జర్మనీ మొత్తం కూడా గమనిస్తుండ్రు ఇస్లాం టెర్రరిస్ట్ ఎట్లుంటుందో అని. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు పాకిస్తాన్కు సంబంధించినటువంటి టెర్రరిస్టులు, పాకిస్తాన్నే దీని వెనకాల ఉంది అని చెప్పి డైరెక్ట్ అంటూ ఒక పిరికి పందించిన ఇజ్రాయెల్ లాగా వాళ్ళు వెనకాల ఉండి దాడిని చేయడాన్ని ఖండిస్తున్నాను. డెఫినెట్గా దీనికి సంబంధించి కూడా దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా కూడా వాళ్ళు బాధపడతారు, దానికి ప్రతిచర్య కూడా ఉంటుంది అని చెప్పి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పాకిస్తాన్కు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి దాడి చేసినటువంటి ఉగ్రవాదులకు కానివ్వండి వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజపతితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.